ఇంట్లో ఎంత డబ్బు ఉంచాలి? సాధారణంగా చాలామంది తమ డబ్బును బ్యాంకులో దాచుకుంటారు. మరికొంతమంది అత్యవసర సమయంలో అవసరం పడుతుందని ఇంట్లోనే జాగ్రత్తగా పెట్టుకుంటారు. అయితే ఒక ఇంట్లో గరిష్టంగా ఎంత డబ్బు భద్రపరచుకోవచ్చో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవాలో అనే దానికి ఖచ్చితంగా నిబంధన ఏదీ లేదు. ఆదాయపు పన్ను శాఖ కూడా ఇంట్లో ఇంతే డబ్బు ఉంచుకోవాలని ఏం చెప్పదు. అయితే ఇంట్లో ఉన్న డబ్బుకు మాత్రం సరైన లెక్కలు, ఆధారాలు ఉండాలి. ఎంత డబ్బు ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాటికి సంబంధించిన పత్రాలన్నీ మీ దగ్గర ఉండాలి. బిజినెస్ సంబంధించిన డబ్బున దానికి సరైన ప్రూఫ్స్ ఉండాలి. ప్రతి పైసాకు ఐటీ శాఖ అధికారులు లెక్క అడుగుతారు కాబట్టి ఆధారాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్న డబ్బు పన్ను పరిధిలోకి వస్తే దానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లెక్కకు మించి డబ్బు ఉంటే వాటిని సీజ్ చేయడంతో పాటు ఆ డబ్బుకు అదనంగా 37% వరకు ఫైన్ విధిస్తారు. అందుకే వీలైనంత తక్కువ డబ్బును ఇంట్లో ఉంచుకోవడం మంచిదట.